హలో అండి. చాలా టేస్టీగా ఉండే షీర్ కుర్మా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్ మేడ్, డ్రై ఫ్రూట్స్, బాదం, కాజు, పిస్తా, కోకోనట్ స్లైసెస్ అండ్ చిరంజి సీడ్స్. ఈ చిరంజి సీడ్స్ యాడ్ చేయడం వల్ల షీర్ కుర్మాకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ పెరుగుద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచిన సాబుదానా అండ్ సన్నం సేమియా అండ్ లాస్ట్ వన్ ఘీ. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని దాన్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని మాడకుండా చూసుకోండి. ఒకవేళ మాడిపోతే టేస్ట్ బాగోదు. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం ఘీ యాడ్ చేసి సన్నం సేమియా ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి. దీన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. ఇలా కలుపుతూ ఉండండి. అండ్ ఒక 2 మినిట్స్ తర్వాత ఒక 2 ఇలాచీలు తీసుకొని దాన్ని ఫైన్ పౌడర్లా చేసేసుకొని పొట్టుతో పాటు పాలల్లో యాడ్ చేసుకోండి. ఈ పొట్టు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నానబెట్టుకున్న సాబుదానా వేసుకొని 2 మినిట్స్ బాయిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి కాసేపు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని తగినంత యాడ్ చేసుకోవాలి. మనం టేస్ట్ని బట్టి అండ్ షుగర్ని కంటెంట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో ఈ సన్నం సేమియా కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా యాడ్ చేసుకోవద్దు. షుగర్ వేసాక ఈ సేమియాని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ఇలా వదిలేయండి. దాని తర్వాత మనకు టేస్టీ షీర్ కుర్మా రెడీ అయిపోతుంది. దీన్ని చేసి సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి కంటెంట్ కోసం ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్.